హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 1945లో ఒక చిన్న జాపనీస్ గ్రామంలో యుద్ధం తర్వాత అంతా నాశనం అయిపోయింది. 85 ఏళ్ల సాకీచి అనే ఒక వృద్ధుడు తన ఇల్లు కూలిపోవడం చూసి నిరాశలో కూరుకుపోయాడు. అప్పుడు అతని 9 ఏళ్ల మనవడు యూకీ వచ్చి అతని భుజం మీద చేయి వేసి చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి సాకీచిలో ఒక మార్పు వచ్చింది. రోజు ఒకే ఇటుక, ఒకే చెట్టు కొమ్మ తీసుకుని ఇల్లు మళ్లీ కట్టడం మొదలుపెట్టాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. యూకీ పెరిగాడు. సాకీచి 103 ఏళ్లు బ్రతికాడు. అండ్ అతను కట్టిన ఇల్లు గ్రామంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు, అలాగే బయట గ్రామాల వాళ్ళు కూడా సాకీచి కట్టిన ఇల్లును చూడటానికి వచ్చేవారు. ఇంతకీ ఆ 9 ఏళ్ల పిల్లాడు తన తాతకి చెవిలో ఏం చెప్పాడో తెలుసా? గన్బత్తే తాత, గన్బత్తే అంటే పోరాడు తాత, పోరాడు. చాలా మందికి ఇకిగై గురించి తెలుసు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక జాపనీస్ ఫిలాసఫీ. అయితే ఇకిగైతో పాటు వెళ్లే మరో పవర్ఫుల్ జాపనీస్ కాన్సెప్ట్ ఉంది. అదే గన్బత్తే. గన్బత్తే అంటే జపాన్ లో చాలా కామన్ ఎక్స్ప్రెషన్. ఛాలెంజ్లు లేదా కష్టాల సమయాల్లో ఎక్కువగా వినిపించే మాట. సరిగ్గా ఈ వర్డ్ ని అనువదిస్తే మీ బెస్ట్ ఇవ్వండి, గివ్ అప్ చేయకండి, ముందుకు కదులుతూ వెళ్ళండి అని అర్థం వస్తుంది. ఈ మాట జాపనీస్ కల్చర్ లో లోతుగా పాతుకుపోయిన మైండ్ సెట్ ని క్యాప్చర్ చేస్తుంది. పట్టుదల, రెసిలియన్స్, అచంచలమైన దృఢ సంకల్పం దీని అసలు అర్థం. గన్బత్తే అంటే వ్యక్తులు తమ ఇన్నర్ స్ట్రెంగ్త్ ని బయటకు తీసుకురావాలి అని, రిజల్ట్ కంటే కూడా ఎఫర్ట్ పై ఫోకస్ చెయ్యాలి అని. జాపనీస్ చిల్డ్రన్స్ డే రోజున మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఇలాంటి చేపల్ని గాల్లోకి ఎగరేస్తారు. ఇది ఏం చెప్తుంది అంటే, జాపనీస్ ఫోక్లోర్ ప్రకారం ఒక చేప అలలకి ఎదురు ఈదుతూ ఎన్ని అలలు వచ్చినా తల వంచకుండా ఈది చివరికి గాల్లోకి ఎగిరి ఒక డ్రాగన్ గా మారిపోయింది. ఈ స్టోరీ చిన్నపిల్లలకి చెప్తారు. దానికి కారణం ఈ కథలో ఉండే గన్బత్తే స్పిరిట్, నెవర్ గివ్ అప్ అనే ఒక స్పిరిట్. ఈ స్పిరిట్ చిన్నపిల్లలకు కూడా తెలియాలి అని. మనం చేసే ప్రతి పనిలో పర్సిస్టెన్స్ అండ్ ఎఫర్ట్ ని గనక పెడితే మనకన్నా పవర్ఫుల్ పర్సన్ ఇంకొకరు రారు. సో ఈ రోజు వీడియోలో ఈ గన్బత్తే ఫిలాసఫీని మన లైఫ్ లో కష్టాలు వచ్చినప్పుడు ఎలా వాడాలి, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలా వాడాలి, అలాగే మన లైఫ్ లో మనకు వచ్చే సుడిగుండాలు లాంటి కష్టాల్లో నుంచి బయటకు రావడానికి ఈ ఫిలాసఫీని ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది. సో వాచ్ దిస్ వీడియో టు నెవర్ గివ్ అప్. ముందుగా ద పర్సీవరెన్స్ టు ఫేస్ లైఫ్స్ వేవ్స్. ఈ ఆర్ట్ వర్క్ మీరు ఎప్పుడో అప్పుడు చూసే ఉంటారు. దీన్నే ద గ్రేట్ వేవ్ ఆఫ్ కనగావా అని అంటారు. ఈ పెయింటింగ్ పోరాటాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఎంత పెద్ద అల వచ్చినా తల వంచకూడదు అని దీని అర్థం. ఇదే గన్బత్తే స్పిరిట్, శక్తి వంచన లేకుండా పోరాడే జాపనీస్ కాన్సెప్ట్. ఈ పెయింటింగ్ ని కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు ఇందులో ఒక పడవ, ఆ పడవలో కొంతమంది మనుషులు ఒక అలకి ఎదురీదుతూ వెళ్తున్నట్టు మీకు కనిపిస్తుంది. ఇది లైఫ్ కి మెటాఫర్ లాంటిది. కొన్నిసార్లు అన్ని ఈజీగా ఉంటాయి, శాంతమైన నీళ్ళల్లో అంతా సులువుగానే వెళ్తున్నట్టు ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఊహించని ఛాలెంజెస్ పెద్ద అలల్లా వస్తాయి. ఈ అలలు నిన్ను మింగేయబోతున్నట్లు అనిపిస్తాయి. అప్పుడు ఆ రోవర్లలాగా, ఆ పడవ నడిపే వాళ్ళలాగా మీరు ముందుకు పోతూనే ఉండాలి. మీరు ఎప్పుడైనా రిషికేశ్లో కానీ ఎక్కడైనా వాటర్ రాఫ్టింగ్ కానీ చేశారా? వాటర్ రాఫ్టింగ్లో మనల్ని గైడ్ చేసే కెప్టెన్ పెద్ద పెద్ద ర్యాపిడ్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ప్యాడిల్ చేయమంటాడు. ఎందుకంటే ర్యాపిడ్స్లో అంటే పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఏం చేయకుండా ఉంటే మనం నీటిలో కొట్టుకుపోతాం. ప్యాడిల్ చేస్తూ ముందుకు వెళ్తే ఆ అలని దాటుకుని ముందుకు వెళ్తాం. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా ఇదే. లైఫ్లో ర్యాపిడ్స్ వస్తూ ఉంటాయి, అలలు తప్పవు. స్టిల్గా ఆ టైంలో మనం కామ్గా అలాగే ఉంటే అలలు మనల్ని మింగేస్తాయి. ముందుకెళ్తే రిజల్ట్ ఏమవుతుందో మనకి తెలియకపోవచ్చు, కానీ మనం గ్రో అవుతాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది, లైఫ్లో ముందుకు వెళ్తాం. ముందుకెళ్లే చాయిస్ గన్బత్తే స్పిరిట్ని ఎంబ్రేస్ చేసుకోవడమే. ఇప్పుడు లైఫ్ అంటే అంతా సాఫీగా సాగదు. చాలా తుఫాన్లు వస్తుంటాయి. దాటుకుని మనం ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించాలి. అండ్ ఇది చాలామందికి తెలియదు. సరే, కెరియర్ సెట్ అయితే లైఫ్ అదే సెట్ అవుద్దని చాలామంది అనుకుంటారు. కానీ చాలామందికి ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలనే క్లారిటీ ఉండదు. ఎవరినైనా అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. సరే, ఏదో ఒకటి నేర్చుకుందామని స్టార్ట్ చేస్తే జాబ్ కొట్టడానికి కాన్ఫిడెన్స్ రాదు. ఎవరైనా సరే ఈ విషయంలో మనకి ప్రాపర్గా గైడ్ చేస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది. అయితే ఒకసారి మా ఫ్రెండ్ని కలిసినప్పుడు నాకు అతను నెక్స్ట్ వేవ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ గురించి చెప్పాడు. నాకు కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అని అనిపించింది. అందుకే మీకు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ వేవ్ వారి డెమో గనక మీరు అటెండ్ అయితే మీకు తెలిసేది ఏంటంటే, బీఎస్సీ, బీఏ, బీటెక్ ఇలా ఏ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా వేలాది మంది విద్యార్థులు జీరో నుండి స్టార్ట్ చేసి వాళ్ళ సపోర్ట్తో ఇప్పుడు 2000 పైగా కంపెనీల్లో మంచి సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరగబోతుంది.
అలాగే ప్రతి నెల 100కి పైగా కంపెనీలు నెక్స్ట్ వేవ్ విద్యార్థులను హైర్ చేసుకోవడానికి వస్తున్నాయి. ఇంత వాల్యూమ్ లో కంపెనీలు రావడం నేను కూడా చూడలేదు. అండ్ రీసెంట్ గా ఈ ప్రోగ్రామ్ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళలో కొంతమంది ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఒకసారి వినండి. నెక్స్ట్ వేవ్ అనేది మా ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు, సో ఐ జాయిన్ ఇన్ నెక్స్ట్ వేవ్. అండ్ దీనిలో టీచ్ చేసే వాళ్ళు కూడా ఐఐటియన్స్, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళు. ఇందులో ఏంటంటే క్లాసెస్తో పాటు కోడింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. మనకి ఏదైనా డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ హెల్ప్తో జాబ్ తెచ్చుకున్న వాళ్ళంతా ఏ స్కిల్స్ నేర్చుకున్నారు, ఎంత టైంలో నేర్చుకున్నారు, ఇలాంటివన్నీ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఒక డెమో సెషన్ అటెండ్ అవ్వండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. దాని రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు రిజిస్టర్ అయ్యాక వాళ్ళ టీం మీకు కాల్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో మీరు కెరియర్ సెట్ చేసుకోవాలి, లైఫ్లో వచ్చే తుఫాన్ల నుండి దాటాలి అని అనుకుంటే లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. స్మాల్ స్టెప్స్, బిగ్ విక్టరీస్. జపాన్లో కిషి అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే లైన్ మూతపడే పరిస్థితికి వచ్చింది, ఎందుకంటే బాగా ప్యాసింజర్లు తగ్గిపోయారు. అయితే ఆ స్టేషన్ మాస్టర్ అండ్ ఆ స్టేషన్లో పనిచేసే కొంతమంది స్టాఫ్ ఓటమిని ఒప్పుకోలేదు. వాళ్ళు తమా అనే పిల్లిని స్టేషన్ మాస్టర్గా నియమించారు. దీనితో న్యూస్ ఛానల్స్ అన్నిటిలో తమా అనే పిల్లి ఒక రైల్వే స్టేషన్కి స్టేషన్ మాస్టర్ అయ్యిందని మారుమోగిపోయింది. జనాలు స్పెషల్గా ఆ స్టేషన్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ప్యాసింజర్లు తిరిగి ఆ స్టేషన్ నుంచి బయలుదేరడం, ఆ స్టేషన్కి రావడం, ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టారు. రైల్వే లైన్లో జనాల తాకిడి పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు తమా అనే పిల్లి చనిపోయింది 2015లోనే. అండ్ దానికి సక్సెసర్గా ఇంకో పిల్లిని చేశారు. అండ్ ఇంకా ఇప్పటికీ ఈ స్టోరీ విన్నవాళ్ళు ఈ స్టేషన్కి వెళ్తారు. ఒక చిన్న ఐడియాతో స్టేషన్ని వీళ్ళు కాపాడుకున్నారు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైల్వే స్టేషన్గా దీన్ని మార్చేశారు. ఇదే గన్బత్తే స్పిరిట్. పట్టుదల, క్రియేటివిటీతో కష్టాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం దీని అసలు అర్థం. ఒక చోట సక్సెస్ అవ్వలేము అని ఎవరైనా అంటే ఓకే, మన వల్ల కాదులే అని వదిలేస్తాం. కానీ గన్బత్తే ఏం చెప్తుందంటే పేషెన్స్తో ఉండి పని చేయి, పట్టు వదలకు. మన ప్రయాణం ఎంత పెద్దదైనా సరే మొదలు పెట్టాల్సింది ఒక అడుగుతోనే. ప్రతి ఎక్స్పర్ట్ ఒకప్పుడు బిగినరే. ఒక పియానిస్ట్ మొదటి నోట్, ఒక పెయింటర్ మొదటి బ్రష్ స్ట్రోక్, రైటర్ మొదటి వర్డ్, ఇవన్నీ కూడా గన్బత్తే స్పిరిట్ని మనకి చెప్తుంది. చిన్న యాక్షన్స్ కాలక్రమేణా పెరిగి ట్రాన్స్ఫర్మేషన్కి దారితీస్తాయి. బాగా దూరంగా ఉన్న గోల్స్ కూడా రోజుకొక అడుగేసుకుంటూ ముందుకు వెళ్తే మన దగ్గరకు వచ్చేస్తుంది. ఈ పట్టుదల సంక్షోభ సమయాల్లో కూడా కనిపిస్తుంది. జపాన్ చరిత్రలో మీరు చూడొచ్చు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత శిథిలాల నుంచి తమ సిటీల్ని మళ్ళీ తిరిగి నిర్మించడానికి గన్బత్తే స్పిరిట్ని ఉపయోగించుకున్నారు. గ్లోబల్ ఎకనామిక్ పవర్గా ఇప్పుడు మారారు. కోబేలో వచ్చిన భూకంపం, తొహోకులో వచ్చిన సునామీ, ఇలాంటి విపత్తుల తర్వాత కూడా అదే స్పిరిట్ని జనాలు చూపించారు. ప్రజలు ఐక్యంగా రికవరీకి కట్టుబడ్డారు. గన్బత్తే చూపిస్తుంది, కలిసి పోరాడితే కష్టాలు అధిగమించవచ్చు. జాపనీస్ కటానా ఆర్టిస్ట్రీలో కూడా ఈ కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఈ కత్తులు తయారు చేసే బ్లేడ్ స్మిత్స్ కూడా ఏళ్ల తరబడి అందమైన క్వాలిటీ ఉన్న కత్తులు తయారు చేస్తారు. ఒక కత్తి తయారు చేయడానికి చాలా కాలం టైం తీసుకుంటారు. వీటిని వీళ్ళు కేవలం ఆయుధంగా చూడరు, ప్రొటెక్షన్ అండ్ ఆర్ట్కి సింబల్స్ లాగా కటానాస్ని చూస్తారు. ఇలాంటి మాస్టర్ పీస్లు క్రియేట్ చేయడానికి కావాల్సిన డెడికేషన్ గన్బత్తే సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి స్ట్రోక్ మరింత మెరుగైన దాన్ని సృష్టించే స్టెప్. అలాగే మన లైఫ్లో కూడా మనం చిన్న అడిగే వేద్దాం, కానీ అది మన గోల్ వైపు వేద్దాం. ఒకడన్నాడని ఆగిపోక్కర్లేదు, ఎవరి కోసమో మన గోల్ని మార్చుకోక్కర్లేదు. కష్టాన్ని అవకాశంగా చూడాలి అనే ఆలోచన లేనంతకాలం మనం కష్టాల్లోనే బాధపడతాం. కానీ కష్టాల్లో అవకాశం ఉంది అని నమ్మినప్పుడు కష్టాన్ని ఛాలెంజింగ్గా ఎదుర్కొంటాం. సో గుర్తుంచుకోండి, మనకి చిన్నప్పటి నుంచి చెప్పే ఒక మాట, కష్టే ఫలి. గన్బత్తే ద యాంట్స్ ప్రిన్సిపల్. అనగనగా ఒక అడవిలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. అవి పచ్చని మైదానంలో నివసించేవి. వేసవంతా చీమ కష్టపడి పనిచేసేది, చలికాలానికి ఆహారాన్ని సేకరించేది. కానీ మిడత వెచ్చని రోజుల్లో పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సూర్యకాంతిని ఎంజాయ్ చేస్తూ ఉండేది. పట్టింపు లేకుండా హ్యాపీగా గడిపేసేది. చలికాలం వచ్చినప్పుడు చీమ బాగా రెడీగా ఉంది. ఈ వింటర్ సీజన్ దాటడానికి సరిపోయే ఆహారం చీమ దగ్గర ఉంది. కానీ మిడత తినడానికి ఏమీ లేదు. చలిలో ఆకలితో ఉంది. ముందలే తన దూరదృష్టి లేకపోవడం, ఎఫర్ట్ లేకపోవడం వల్ల ఇప్పుడు బాధపడింది. ఈ సాధారణ కథలో పవర్ఫుల్ లెసన్ ఉంది. పట్టుదల, కష్టపడి పనిచేయడం, ప్రిపరేషన్, లైఫ్లో వచ్చే సవాళ్ళని ఎదుర్కోవడానికి కావాల్సిన ముఖ్యమైన విషయాలు. చీమలాగా ఎవరైతే డిలిజెంట్గా, కన్సిస్టెంట్గా పనిచేస్తారో, ముందుకి ఆలోచిస్తారో, టైంని బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు కష్టమైన పరిస్థితుల్లో కూడా విజయవంతులుగా మారతారు. ఈ కథ గన్బత్తేతో లోతుగా కనెక్ట్ అయి ఉంటుంది. గన్బత్తే స్పిరిట్ కేవలం కష్టపడడం గురించి మాత్రమే కాదు, రెసిలియన్స్, కన్సిస్టెన్సీ, అలాగే ప్లానింగ్, ఈ మూడిట్ల గురించి కూడా గన్బత్తే స్పిరిట్ చెప్తుంది. ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అయితే లైఫ్ ఛాలెంజెస్ని చీమలాగా ఎదుర్కోవడానికి మీరు కూడా రెడీ అయిపోతారు. మొదట నీ బెస్ట్ ఎఫర్ట్ మీరు పెట్టండి. రిజల్ట్ కంటే ప్రాసెస్పై ఫోకస్ పెట్టండి.
తర్వాత మీరే తెలుసుకుంటారు నిజమైన ప్రోగ్రెస్ నిరంతరం స్టడీ ఎఫర్ట్తో కన్సిస్టెంట్గా పనిచేయడం వల్లే కుదురుతుంది అని. తప్పు జరిగితే కంగారు పడకండి, ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అవకాశం అని గుర్తుంచుకోండి. ఫ్లెక్సిబిలిటీ, రెసిలియన్స్ చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఎందుకంటే లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్. ఏదైనా తీసుకోండి, ఒక ఇనుము కానీ స్టీల్ కానీ ఏదైనా సరే, ఈ మెటల్స్ లాగా మనం కూడా విరక్కుండా కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నీ ఎఫర్ట్స్ని చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్గా అడాప్ట్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు కన్సిస్టెంట్గా పనిచేయాలి. అలాగే మీ లైఫ్లో ఎప్పుడు డైరెక్షన్ మార్చాలో కూడా మీరు తెలుసుకోవాలి. స్టెడ్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళడం ముఖ్యమే, కానీ ఇందాక మనం చెప్పుకున్న కథలో చీమలాగా ముందుగా వచ్చే కష్టాలకి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకవేళ మన గోల్ కోసం మన దారి మార్చుకోవాలంటే దారి మార్చుకోవాలి కానీ పని మానేయకూడదు. ప్రతి స్టెప్ పై ఫోకస్ పెడుతూనే మీరు వెళ్ళాలి. లాంగ్ టర్మ్ గోల్స్ని చూడాలి. ఇది నీకు ఇప్పుడు దూరంగా ఛాలెంజింగ్గా అనిపించిన వాటిని సాధించడానికి, మీ గోల్స్ని సాధించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నువ్వు ఏర్పరచుకునే రిచువల్స్, హ్యాబిట్స్ నీ సక్సెస్ బిల్డింగ్కి బ్లాక్స్గా పనిచేస్తాయి. చాలాసార్లు ఎండ్ రిజల్ట్ కంటే కూడా మీరు చేసే పని, రోజు మీరు తీసుకునే డెసిషన్స్, రోజు మీరు చేసే వర్క్, ఇదే మీకు మంచి పేరు తెస్తుంది. మీరు రోజు చేసే పని మీ అవుట్కమ్ని షేప్ చేస్తుంది. అన్నీ మీ మనసులోనే మొదలవుతాయని గుర్తుంచుకోండి. మీ గోల్స్ని, వాటిని సాధించడానికి అవసరమైన స్టెప్స్ని ముందుగానే విజువలైజ్ చేసుకోండి. ఇలా మీరు డైలీ చేయడం వల్ల మీ గోల్స్ రియాలిటీగా మారతాయి. మీరు వెళ్ళే ఎండ్ గోల్ కంటే కూడా మీరు చేసే జర్నీ మీద మీరు ఎక్కువగా ఫోకస్డ్గా ఉండండి. దారిలో పొందే ఎక్స్పీరియన్సెస్, లెసన్స్ డెస్టినేషన్ కంటే కూడా చాలా వాల్యుబుల్. అండ్ చివరిగా ఈ వీడియో అయిపోయిన వెంటనే యాక్షన్ తీసుకోండి. అవకాశం వచ్చిన వెంటనే ఆహారం సేకరించడం మొదలుపెట్టే చీమలాగా మీ గోల్స్ వైపు ఆలస్యం లేకుండా పనిచేయడం మొదలుపెట్టండి. గణపతే స్పిరిట్ని, పట్టుదల, ఆప్టిమిజంతో ఎంబ్రేస్ చేసుకోండి. నిన్ను నువ్వు నమ్ము, నీ హృదయపు విజ్ఞానాన్ని నమ్ము, ఉత్సాహం, ప్రేమతో ముందుకెళ్ళు. ఇదే గణపతే. సో వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేద్దాం. గణపతే, ద పర్సీవరెన్స్ టు ఫేస్ లైఫ్స్ వేవ్స్. జీవితం అంతా సులువుగానే ఉండదు. కొన్నిసార్లు ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు కష్టాలకి ఎదురు వెళ్ళడం నేర్చుకోవాలి, ఆగిపోవడం కాదు. స్మాల్ స్టెప్స్, బిగ్ విక్టరీస్. ఛాలెంజెస్ వస్తే ఆగాలని కాదు, ఆలోచించి ముందుకు వెళ్ళాలి అని. క్రియేటివ్గా ఆలోచించు. నీకు నచ్చిన దారిలో చిన్నగా అయినా ఒక్కడికైనా సరే ముందుకు వేస్తూ వెళ్ళు, అంతేగాని ఆగిపోకు. గణపతే ద యాంట్స్ ప్రిన్సిపల్. చలికాలానికి ప్రిపేర్ అయిన చీమలాగా నువ్వు వెళ్లే దారిలో నువ్వు ప్రిపేర్డ్గా ఉండు. కష్టం వస్తే ఏం చేయాలో ముందే రెడీగా ఉండు. అదే గణపతే. సో ఫ్రెండ్స్, మీరు కూడా లైఫ్లోని ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా చూడండి. జాబ్ కోసం చూసే మీరు ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే మంచిదో ఆలోచించండి. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడడం. ఇంకా ఇలాంటి జాపనీస్ ఫిలాసఫీస్ మీకు కావాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.